అనంతపురం నగరంలోని లెక్చరర్స్ కాలనీలో గల ప్రభుత్వ భూమి వంక పోరంబోకు అంటూ వడ్డే హరి స్పష్టం చేశారు. కొంతమంది ఈ భూమిని తమ తాతల కాలం నాటి భూమి అని చెప్తున్నారని తెలిపారు. వారు చెబుతున్నది అబద్ధమని తేల్చి చెప్పారు. తమ వెనక ఏ మాజీ ప్రజా ప్రతినిధి లేరని హరి తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేరు చెప్పి తమను కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకుడు మోహన్ మరికొందరు తమకు ప్రాణహాని ఉందని, ఇదే అంశంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని హరి అన్నారు. టీడీపీ నాయకుడు మోహన్ తస్మత్ జాగ్రత్త అంటూ హరి హెచ్చరించారు. తమ గుడిసెల జోలికి వస్తే మీ ఇంట్లో పాగా వేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. పేద ప్రజల కోసం తమ పోరాటం ఆగదని హరి ఈ విధంగా స్పష్టం చేశారు. నిన్నట రోజున ఈ భూమికి సంబంధించి తర్వాత ఈరోజు మన భవానీ, మోహన్, తర్వాత అదేవిధంగా వెంకటేష్లు, అఖిల్ అనే వ్యక్తులు మా మీద ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అధికారులు తెలిస్తే మా మీద నిన్నటి రోజున రాజకీయం చేయడానికి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఇంకొక విషయం, ఆ పదం నేను వాడకూడదు, కానీ వాళ్ళ కించపరిచే విధంగా మాట్లాడడం కూడా జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మాకు గౌరవ హైకోర్టులో స్టాటస్కో ఉంది దీని మీద. ఈరోజు తెలియజేస్తున్నాను, ఇది ప్రభుత్వ అధికారులు నిగ్గు తేల్చినటువంటి విషయం. ఇది అదేవిధంగా హెచ్చరితే ఇది హెచ్చరిక బోర్డు కూడా ప్రభుత్వ అధికారులు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇదే విధంగా ప్రభుత్వ అధికారులు నిగ్గు తేల్చి చెప్తే వీళ్ళు నకిలీ పట్టాలు, నకిలీ పాస్బుక్లు అన్నిటినీ కూడా తయారు చేసి గతంలో కూడా ఇది ప్రభుత్వ హైకోర్టులో కూడా స్టాటస్కో ఉంటా ఉంది దీని మీద. నిన్నటి రోజు అనగా 3-1 తారీఖుల్లో కొంతమంది కిరాయి గుండాలు తీసుకొని వచ్చి 50 మందిని తోలుకొని వచ్చి ఒక్కొక్కరికి వచ్చేసి 1000 రూపాయల చొప్పున తీసుకురావడం జరుగుతూ ఉంది. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే మీరు ఈరోజు మాకు ఒకటే తెలియజేస్తున్నాను, ఈ రమాదేవికి, ఈ మోహన్కి, ఈ వెంకటేశులకి, అదే విధంగా అఖిల్కి నేను ఒకటే తెలియజేస్తున్నాను, నేను వాణి గారు గుర్తుపెట్టుకోండి, భవానీ గారు మీరు కూడా ఒక ప్రజాప్రతినిధి, మా వెనకల ఒక ప్రజాప్రతినిధి ఉంది అంటున్నాను చెప్పేసి అభాండాలు మోపుతున్నారు. అయ్యా, మీ అధికార పార్టీలో ఉంటున్నారు మీరు ఈ రోజు మా మీద బురద చల్లడం కాదు, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా మాకు స్పందించాలా. మేము ఎక్కడా కానీ ఎమ్మెల్యే పేరు, స్వయంగా ఎమ్మెల్యే గారే ఒక ప్రెస్ మీట్ ద్వారా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మా పేరు వాగద్దండి, మా పేరు వాడుకోవద్దండి అంటే, ఈ మోహన్ తర్వాత నెక్స్ట్ ఈ భవానీ ఇద్దరు కలిసి ఈ భూమిని ఏ విధంగా కానీ పేదలకు చెందకూడదు, ఇది మాకు దక్కాలా, ఇది మా తాతలది, మా ముత్తాతలది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త, గుర్తు పెట్టుకోండి. ప్రజల తిరుగుబాటు మొదలు పెట్టడం మొదలైంది. మీరు కిరాయి గుండాలను వేసుకొని వస్తే ప్రాణాలైనా అర్పిస్తాం, రక్తమైనా చిందిస్తాం, మీ భూమిని మాత్రం వదలమని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మేము ప్రజాప్రతినిధులతోటి ఎవరు కూడా మా కండదండలు ఎవరివి లేవు. ఇది అవాస్తవం. మాకు ఎటువంటి రాజకీయ నాయకులు ఉంటే, మాకు ఎటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే ఎటువంటి మాకు సంబంధాలు లేవు. ఇది పక్కా మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇవి మీరు మానుకొని, మీ చిల్లర రాజకీయాలు మానుకొని పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మరి కూడా గుర్తు తెచ్చుకోండి, మీరు ఎంఆర్ఓ గారు, మీకు చేతనైతే, మీకు దమ్ముంటే గౌరవ హైకోర్టుకి వెళ్ళి ఈ భూమి మాదని తేల్చుకోండి తప్ప ఈ భూమిలోకి వస్తే మాత్రం ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏ విధంగా అయితే మాత్రం ప్రజలు భయాందోళనకు గురి చేస్తే మా మీద వేసినటువంటి బురద మీ మీద కూడా చల్లుతారు అధికారులు. గుర్తుపెట్టుకోండి, చట్టం ఒక చుట్టం కాదు, మాకు కూడా చట్టం తెలుసు, రాజ్యాంగం తెలుసు, రాజ్యాంగబద్ధంగా మేము ఉంటున్నాం కాబట్టి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కూడా ఇది పేద పక్షాన నిలబడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ విషయం పైన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే నారా లోకేష్ గారి దృష్టికి, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు, అదే మేధావులు, విలేకరులు, మంచి మంచి నాయకులు అందరూ కూడా చూడడం జరిగింది. పేద ప్రజల్ని మభ్యపెట్టి, పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టి, భయభ్రాంతులు గురి చేసి బయటికి పోతారేమో అనుకుంటున్నారేమో. ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మోహన్ జాగ్రత్త, గుర్తుపెట్టుకో, మమ్మల్ని టచ్ చేసి చూడు,
నీ అంత ఏ విధంగా ఉంటే మేము కూడా చేలుస్తాం. మా గుడిసెల జోలికి వస్తే మాత్రం మీ ఇంట్లో పగ వేస్తామని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు స్పందించి పేద ప్రజల మీద దాడులు జరగకోకుండా అరికట్టాలని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ భవానీ పడుతుంటారు. ఇక్కడ ఎక్కడంటే ఎక్కడ వాళ్ళు ఎక్కడ చేతులు ఎత్తుంటారో కూడా అర్థం కావడం లేదు. దేవుని సాక్షిగా చెప్తున్నా, ఇది నిజం జరిగిన ఘోరం. ఏమి ఆడోళ్ళు ఇక్కడ రాలేవాళ్ళు, మేమంతా ఆడోళ్ళమే ఉన్నాము. ఇక్కడ ఆడోళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఇట్లా దుబ్బేస్తున్నారు ఆడోళ్ళని. అది కూడా ఆడితే, ఆమె కూడా ఆడితే, అది అనకూడదు, సారీ, ఆమె కూడా ఆడితే. ఏమి ఆమెను ఏరేటోళ్ళు అట్లా చేస్తే ఊరికే ఉంటుంది చెప్పండి. ఎన్ని రోజులు మొగోళ్ళు వస్తారు, జవరి జెండాలు చేస్తారు, మీకు చంపేస్తాం, చేయలేని దాని నువ్వు మాది కేసు పెడితే ఏం దిగుతుంది, ఇంత బొచ్చు దిగుతుంది అంట. ఇంకేం మాట్లాడాలంతో చెప్పండి మీరే. అట్లా హింసిస్తాడు మాకి. ఏమైనా గాయాలతో వచ్చినామంటే వీడియో తీసుకున్నారు అంటున్నావు. ఎట్లా చూసినా నువ్వు? అసలు ఒకటి ఇక్కడ వంకపోకు పోరంబోకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. ఈ వంకపోకి పోరంబోకి పట్టాలు ఎలా ఇస్తారని మొదట్లో అన్నాము ఇదే విలేకరుల ముందరే. ఈ రోజు నువ్వు పాస్బుక్లు చూపించుకుంటా చేనులో పండినాయి, అది శనిక్కాయలు ఎట్లా పండుతాయి ఇడా? మాకు అది తేలాల. మాకే పట్టా పారలేనా కానీ గవర్నమెంట్ ఇవ్వరన్నారు, కానీ ఈ రోజు ఇచ్చిందని చూపిస్తున్నారు. ఎలా వచ్చింది? ఒకసారి ఆన్లైన్కి ఎక్కినాక పేరు అది ఆన్లైన్ లో తీసేకి కాదు, మీరైతే ఇప్పుడు లేదంటున్నారు. మీకు ఎలా వచ్చింది? మాకు అది ఏదైనా రుజువు చూపించి మాకు ఏదైనా కానీ న్యాయం చేయాల. ఎంఆర్ఓ గారు ఏదైనా కానీ న్యాయపరంగా చేయాలంటే హైకోర్టు పోయి మాకు ఏదైనా తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. మేమైతే ఇడిచిపెట్టే సమస్య లేదు. దీనికైతే మేము ఎక్కడైనా పోరాడుకుంటాం. దీంట్లో నాయకులు అనేది ఎవరు లేరు. ఈ మహిళల ద్వారా మేము పోరాడుకుంటాము. మహిళల ద్వారా ఎక్కడికైనా దిగజారుతాము, ఎక్కడికైనా చావైనా చస్తాము, లేకపోతే ఇదే సాధించుకుంటాము. ఇందట్లో మాత్రం వాళ్ళు వచ్చేసి మోహన, భవానీ గారు, వెంకటేష్ అనే వాళ్ళు వచ్చి రాత్రిపూట్ల నైట్ పూట్లు ఉన్నా గానీ అసభ్యకరంగా మాట్లాడుతూ న్యూసెస్ కింద ఉన్నా గానీ మేము ఇన్నాళ్ళు హాస్పిటల్లో నేను పడిపోయినా గానీ గంట సేపు పడిపోయినా గానీ కనీసం నా దగ్గరికి హాస్పిటల్లో వాళ్ళు కానీ రెస్పాండ్ కాలేదు. అసలు వాళ్ళు ఒక్క నిమిషంలో వచ్చేళ్ళకే ఎమ్మెల్యే మనుషులు అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏం వాళ్ళకంతా ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు నా అందరి తరపున ఉండాలి, కానీ ఒకరు వాళ్ళు వేస్తే గెలిచలేదు, అందరూ వేసింటే గెలిచింటాడు. మాకు న్యాయం చేయాలి కానీ ఎవరికి ఉన్న న్యాయము లేని వాళ్ళకి చేయాలా? ఎందుకు న్యాయం ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని ఎందుకు ఇదైతున్నారు మీరు? అంటే ఎమ్మెల్యే మీకు ఒకరికేనా, మాకు అందరికీ కాదా?